మీ జిగెలని వచ్చిందంటే జిగెల్ జిగెల్ ముచ్చట్లు తెచ్చినట్టే. ఇంకా ఆలస్యం ఎందుకు మరి, ముందుగాల ఏంటి ఎరికే కదా హెడ్లైన్స్. లండన్ పార్లమెంట్ లో జెండా పతిన తెలంగాణ బిడ్డకు కేటీఆర్ సన్మానం. అధికారంలోకి వస్తే హైడ్రాని బంగాళాఖాతంలో ముంచేస్తాన్న కేటీఆర్, తగ్గేదేలే అంటున్న రేవంత్ అన్న. సింగం కానిస్టేబుల్ను పరామర్శించిన పోలీస్ బాస్ సజ్జనరు, కాలనీ అంతా ముచ్చట చూసి షాక్ అయినారు. తమిళనాడు సేలం జిల్లాలో విక్రమార్కుడు గుండు సీన్ రిపీటు, దొంగ మాటలు నమ్మి గుండ్లకించుకున్న మహిళలు. ఇగో గిదే అలా మనం గీ అసలు సిసలను ముచ్చట మాట్లాడుకోవాలి. ఒక ఆయనేమో లండన్ పార్లమెంట్లో జెండా పాతిన మన తెలంగాణ బిడ్డ, ఇంకొక ఆయనేమో గల్లీల నుంచి ఢిల్లీ దాకా రాజకీయాన్ని ఉతికి ఆరేసిన ఇంకో తెలంగాణ ముద్దు బిడ్డ. మరికి ఇద్దరు కలిస్తే ముచ్చట మామూలు ఉంటుందా? ధూమ్ ధామ్ అయిపోదామా అంది ఈ ముచ్చట. ఇక చూడాలి. Thank you. I know you. I've seen you somewhere. How are you, sir? Sorry. మన గడ్డ మీద పుట్టి పెరిగి లండన్ పోయి గడగడలాడించి బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లా సీటు కొట్టిన ఇక మన తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు గారు ఇప్పుడు ఢిల్లీలా ల్యాండ్ అయ్యిండ్రు. ఇంకేముంది, మన గులాబీ బాసు కేటీఆర్ అన్నకు ముచ్చట తెలిసి గబగబా పోయి నాగరాజు గారిని గట్టిగా పట్టుకొని శాలువ కప్పి సన్మానం చేసిండ్రు. కరీంనగర్ వెండి మెమెంటో చేతిలో పెట్టి, నువ్వు తోపు నాగన్నా, ఇండియా యూకే లొల్లి అంతా నువ్వే చూసుకోవాలి అని భుజం తట్టిండ్రు. ఇక గటు నుంచి మన నాగరాజు గారు కూడా తక్కువ తినలే. కేసీఆర్ సారు గిటు కేటీఆర్ అన్నను చూసి ఇక నేను గింత పెద్ద లీడర్నైనా అని మైకులో మస్తుగా చెప్పిండ్రు. భారత్ యూకే పంచాయతీలు ఇక దోస్తనాలు అన్ని ఇక మీదట మన నాగరాజు చేతులనే భద్రంగా ఉంటాయని కేటీఆర్ అన్న సర్టిఫికెట్ ఇచ్చేసిండు. ఇక మన నాగరాజు గారు అయితే ఇప్పుడు లండన్లో నేను గింత పెద్ద లార్డ్స్ హౌస్లో కూర్చున్నా అంటే దానికి కారణం మన కేసీఆర్ సార్ అని చేసిన తెలంగాణ ఉద్యమం అని పాత ముచ్చట్లు యాదికి తెచ్చుకుండు. సమాజంలో చేంజ్ ఎట్లా తేవాలనో కేటీఆర్ అన్న రాజకీయం చూసి నేర్చుకున్నా అని ఫుల్గా ఒగిడేసిండిగా. మొత్తానికి ఒకరికొకరు గట్టిగానే కాంప్లిమెంట్లు ఇచ్చుకున్నారులే. లండన్ బిడ్డకు ఢిల్లీలో జరిగిన గీ సన్మానం చూసి గటు లండన్ దొరలు గిటు గల్లీ చెడలంతా ఖుష్ అవుతుండ్రు. ఈ సిటీలో హైడ్రా వచ్చిన సంధి ఇప్పుడు జేసీబీల మూత తగ్గిందేమో గాని బయట లొల్లి మాత్రం అస్సలు తగ్గుతలేదు. మన రేవంత్ అన్నేమో చెరువులను మింగిన బడాబాబుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తాడంటే గటు హైకోర్టు మాత్రం రంగనాథ్ను చూసి ఏకక 9 తల విషసర్పం అనేసింది. ఇక సార్ను మార్చాల్సిందని కోర్టు తీర్పిస్తే ఇక మేము కోర్టును రెస్పెక్ట్ చేస్తాం కానీ రంగనాథ్ వెనకే నిలబడతామంటూ రేవంత్ అన్న ట్వీట్ ఇచ్చిండు. అసలు గీ హైడ్రా చుట్టూ నడుస్తున్న అసలు కిరికిరి ఏందో గబగబ చూసేద్దాం పాండ్రి. దర్జాగా ప్రభుత్వ భూముల్ని చెరువు గట్టుల్ని మింగేసిన బడాబాబుల భరతం బట్టనికి మన సీఎం రేవంత్ సారు కి హైడ్రాని మార్కెట్లోకి తెచ్చిండు. ఇక దీనికి కమిషనర్ గా రంగనాథ్ సార్ వచ్చినప్పటి సంది జేసీబీ సౌండ్ వినబడితేనే జనం గగ్గోలు చేస్తుండ్రు. గటు ప్రతిపక్షాలు కూడా ఏందికి కిరికిరని హైడ్రా మీద పడ్డాయి. ఇదంతా ఒక్కెత్తైతే ఈ మధ్య మన హైకోర్టు కూడా గరం అయిపోయి హైడ్రాను ఏకంగా 9 తలల విషసర్పం అనేసింది. రంగనాథ్ సార్ను వెంటనే మార్చాలని ఆర్డర్ కూడా ఇచ్చింది. కానీ మన రేవంత్ అన్న తగ్గేదేలే అన్నట్టు కోర్టుని గౌరవిస్తాం గాని హైడ్రాని ఇంకా గట్టిగా చేస్తామని రంగనాథ్ సారు వెనుక నిలబడ్డాడు. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. So we don't have any issues with Hydra.
We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. కానీ కథ గిక్కడితో అయిపోలేదు బై. ఇవాళ సీన్ రివర్స్ అయింది. హైడ్రా వల్లనే మా ఊరి చెరువులు కుంటల్లా మళ్ళా నీళ్ళొచ్చినాయి, ఆక్రమణలు అన్ని సాఫ్ అయినాయి అంటూ మరికొందరు హైడ్రాకి మద్దతుగా పెద్ద ఊరేగింపులు తీసిండ్రు. హైడ్రా ఉండాలి, ఉండాలి, ఉండాలి. హైడ్రా ఉండాలి, ఉండాలి, ఉండాలి. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టుకునే వారందరినీ హైడ్రా వారికి శాపంగా మారిందని చెప్పి కావాలని దాదాపు 63 కేసులు. ఎందుకు? మా ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుక? ఇలాంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క అస్తిత్వాన్ని హైదరాబాద్ ద్వారా వారి యొక్క వ్యవస్థని, వారి యొక్క నిర్మాణం ఒక అనుకూలమైన వ్యవస్థగా ఏర్పరచుకొని కావాలని సోషల్ మీడియాలో హైడ్రాకు కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నాం, ప్రజల ఆస్తిని, పార్కులను, చెరువులను, కుంటలను కాపాడుతున్న హైడ్రాకు పూర్తి మద్దతు ప్రజానికం ఉంది. ఇక ఒకరేమో వద్దు అంటుండ్రు, ఇంకొకరేమో ముద్దు అంటుండ్రు. గటు చూస్తేనేమో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అసలు తనపైన ఎందుకు గిన్ని ఆరోపణలు వస్తున్నాయో ఇక తానేం తప్పు చేయలేదని డీటెయిల్గా వివరించిండు. ఇక మన గులాబాస్ కేటీఆర్ ఢిల్లీలో కూర్చొని గట్టిగా డైలాగులు కొట్టిండు. ఈసారి మేము అధికారంలోకి వస్తే ఈ హైడ్రాని పట్టుకుపోయి బే ఆఫ్ బెంగాల్ అంటే ఆ బెంగాళాఖాతంలో తోసిపడేస్తామని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఇక మొత్తానికి ఎటు చూసినా హైడ్రా ముచ్చటే నడుస్తుంది. హైడ్రా పేరిట నువ్వు సృష్టిస్తున్న అరాచకం, పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతూ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాడా 2 ఏళ్లలో, 2.5 ఏళ్లలో ఎన్ని ఇల్లు కూలగొట్టావు నువ్వు? కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టి ఒక్క ఇల్లు కట్టకుండా, ఒక్క ఇటుక పెట్టకుండా విధ్వంసం సృష్టించి రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చి నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు. పెద్ద పెద్ద బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హెస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. అబ్బబ్బబ్బబ్బా, పోలీస్ బా సజ్జనర్ సార్ అంటేనే జనాలకు గట్టు దొంగలకు ఒకటే హడలు కదా బై. గట్లాంటిది సాక్షాత్తు గీ పెద్ద సారే గలీలో ఉన్న 2 కానిస్టేబుల్ల ఇండ్ల ముందట దిగితే ఎట్లుంటుంది చెప్పండి. ఇక నిన్న గదే జరిగిందబ్బా. సజ్జనర్ సారు ల్యాండ్ కాగానే కాలనీ జడాలంతా కిటికీలకెళ్ళి గుమ్మలకెళ్ళి నోర్లు వెళ్ళబెట్టి చూసిండ్రు. కాలనీ అంతా పెద్ద ముచ్చటైపోయింది. ఇక అసలు ఈ 2 కానిస్టేబుల్ ఎవరు? మన సజ్జనర్ సారు గంత పెద్ద హోదాను పక్కన పెట్టి ఇళ్లకు ఎందుకు వెళ్ళిండు? గీ అసలు సిసులైన కిరికిరి మ్యాటర్ ఏందో మనం గబగబ చూడాల్సిందే. ఇక ఈ డ్రగ్స్ అమ్మేటోళ్లకు, తాగేటోళ్లకు ఎంత తిమ్మిరుందో గాని మన హైదరాబాద్ సిటీలో హెచ్న్యూ పోలీసులు మాత్రం వాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తుండ్రు. గట్లనే మొన్న అబిడ్స్ లా డ్రగ్స్ తనిఖీలు చేస్తుంటే ఒక ఆగంతకుడు కార్ వెనక్కి తోలి కిరికిరి చేసిండు. గల్లొలిలా మన సింగం కానిస్టేబుల్ మహేందర్ యాదవ్, వంశీధర్ 2 గాయపడ్డారు. మరి డ్రగ్స్ దొంగలను పట్టుకునే టైంలా గాయపడ్డ మన హెచ్న్యూ సింగం కానిస్టేబుల్ మహేందర్ యాదవ్, వంశీధర్ ఇండ్లలోనే నిన్నకి పెద్ద సీన్ నడిచింది. సజ్జనర్ సారు కారు దిగి లంగర్ హౌస్, ప్రశాంత్ నగర్ గలీల నడుచుకుంటా పోతా ఉంటే ఇక జనాలు ఏంది బై ఏమన్నా పంచాయతీ అయిందా అని గటు ఇటు దిక్కులు చూసిండ్రు. ఇక తీరా చూస్తే గాయపడ్డ తన తమ్ముళ్ళ లాంటి కానిస్టేబుల్ను పరామర్శించడానికి సారు గంత దూరం వచ్చిండు. ఇంట్లోకి పోయి కుర్చీలో కూర్చొని ఇక మీరేం రంది పడకుర్రి, పైసలకైనా పైసదులకైనా ఇక దేనికైనా డిపార్ట్మెంట్ మీ వెంటే ఉంటది అని దమ్ము నింపిండ్రు. కాకి చొక్క వేసుకుంటే డ్యూటీ మాత్రమే కాదు, కష్టం వస్తే కాపాడుకునే దోస్తాన కూడా ఉంటదని సజ్జనర్ సారు నిరూపించిండు. ఈ ముచ్చట చూశాక కాలనీ జనాలు కూడా సారు తోపు బోయ్ అంటూ సలాం కొడుతున్నారు. వైజాగ్ సింహాచలం అప్పన్న స్వామి పుణ్యమా అని ఇక నిన్నటి సంధి గిరి ప్రదక్షిణ యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ అక్కడ జనాల తిప్పలు చూస్తే అప్పన్న స్వామి కూడా షాక్ అయ్యేలున్నాడు. ఎందుకంటే ఇక నిన్న వైజాగ్ రోడ్లలో నడిచిన కథ ఏరే ఉన్నది. ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు ఈ వాహనాలనే వాహనదారులు తిప్పలు ఎట్లున్నాయో, జనాలు మన సార్లను ఎట్లా తిట్టుకున్నారో మీరే చూడండి. ఇగో ఇక్కడ చూసిరు కదా గీ సీను. అప్పన్న స్వామికి మొక్కులు తీసుకొనికి లక్షలాది మంది భక్తులు ఒక్కసారే రోడ్ల మీదకి పోటెత్తేసరికి ఇక హనుమంతవాక, సీతమ్మధార, మద్దిలపాలెము, కంచరపాలెం నుంచి ఎన్ఏడి జంక్షన్ దాకా ఎక్కడ చూసినా తరలే కనిపిస్తున్నాయి బాయ్. 6 లేన్లు ఉన్న పెద్ద నేషనల్ హైవే కూడా భక్తులతో కిక్కిరిసిపోయి
ఇక అస్సలు గ్యాప్ లేకుండా సాఫ్ అయిపోయింది. ఇగో ఇంకో పక్క రోడ్ల మీద వేలాది బండ్లు వదలకుండా మెదలకుండా గట్ల నిలిచిపోయినాయి. అప్పన్నస్వామి చుట్టూ ప్రదక్షిణ చేద్దామని వచ్చిన భక్తులు ఇక తీరా చూస్తే రోడ్ల మీద ట్రాఫిక్ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. మన చంద్రబాబు సారు గంత పెద్ద విజనరీ కదా, మరి గింతమంది జనాలు వస్తారని ఎందుకు అంచనా లేకపోయిండో ఏమో. అధికారుల మధ్యలో అస్సలు కోఆర్డినేషన్ లేకపోయేసరికి కిలోమీటర్ల కొద్దీ రోడ్లపైన బండ్లు జామ్ అయిపోయినాయి. మరి గంటల కొద్దీ నరకం చూసిన జనాలు మాత్రం ఏంది సార్కి తిప్పలు గిదామే విజను అంటూ గట్టిగానే తిట్టుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. లోకంలో మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలము మోసం చేసేటోళ్ళు ముచ్చటగా ముస్తాబోయి వస్తూనే ఉంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఈ కిరికిరి చూస్తే మాత్రం ఇక నవ్వాలను ఏడవాళ్ళను అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఇక మన రవితేజ విక్రమార్కుడు సినిమా చూసిండ్రేమో కానీ కొంతమంది ఆకతాయిలు కలిసి ఊర్లో అందరికీ గుండు గీయించేసిండ్రు బాయ్. అసలు ఈ వింత గుండు బాగోతో ఏందో గబగబ చూసేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు పాండ్రి. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి గ్రామంలో ఒకసారికి మస్తుగా కాలిటం దొరికినట్టుంది. తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నా అంటూ ఒక మహిళకు రింగ్ ఇచ్చిండు. ఇక అమ్మ మీ ఏరియాలో కరోనా లాంటి కొత్త రోగం వస్తుంది, ఇక విదేశాల్లో అందరూ గుండ్లు గీయించుకుంటున్నారు, మన గవర్నమెంట్ కూడా గదే ఆర్డర్ వేసిందని ఫుల్గా భయపెట్టేసిండు. కాదా గిక్కడితో ఆగలే బాయ్, పెద్ద స్కీమే చెప్పిండు. లిస్ట్లో మీ పేర్లున్నాయి, గుండు గీసుకుంటే మహిళలకు 15,000, కాలేజీ పిల్లలకైతే 45,000తో పాటు ఫ్రీగా ల్యాప్టాప్, ఇక మగవాళ్ళకైతే 6,000 ఇస్తామని ఆశ చూపెట్టిండు. గా మహిళకి ముచ్చట్ను ఊర్లోని మిగతా వాళ్ళకి చెప్పేసరికి ఇంకేమున్నది పైసల ముచ్చట కదా అని ముగ్గురు మహిళలు గబగబా పోయి గుండ్లు గీయించేసుకున్నారు. కట్ చేస్తే గుండు అయిపోయాక గా నెంబర్కి ఫోన్ చేస్తే ది నంబర్ యూ ఆర్ ట్రైయింగ్ టు రీచ్ ఈ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆకతాయిలు చేసిన లత్కర్ పనికి మోసపోయామని తెలిసి ఇప్పుడు గా బాధితులు తలలు పట్టుకుని ఘోరంగా వాపోతున్నారు. கொரோனா வைரஸ் பரவுது, அதனால நீங்கள் வெளிநாட்டில் பரவிச்சோம், அதனால நீங்கள் மொட்டை அடிச்சுக்கிட்டீங்கன்னா அந்த கொரோனா வைரஸ் வராது. பெண்கள் அடிச்சுக்கிட்டா 15,000, ஆண்கள் அடித்தா 6,000ன்னு சொல்லி பேசினாங்க. நாங்களும் ஃபோனில் பேசினோம். அவங்க அப்புறம் ஃபோன்லேயே பேசவும் இல்லை, வரவும் இல்லை. இந்த மாதிரி வந்துட்டோம் நாங்கள் வீட்டுலேயே வரவே இல்லை. யார் மொட்டை அடிச்சது? மொட்டை அடிச்சது இங்கே தான் அடிக்க சொல்லி அடிச்சு நீங்களே ஆள் வச்சு அவங்க தான் வர சொன்னாங்க சார். அடின்னு சொன்னாங்க. அதுக்கு பிற்பாடு சார் நான் மொட்டை அடிச்சிட்டோம். எத்தனை பேருங்க? 3 பேர் தான் மொட்டை அடிச்சிட்டோம். அப்புறம் எல்லாம் நிறைய பேர் நின்றுட்டு இருக்கு. மொட்டை வந்தது எத்தனை பேர்? இப்போ அவங்க ஆள்லாம் அனுப்பல, நீங்களே ஆள் வச்சு அடிச்சீங்க. చూసారు కదా, పైసల కోసం ఆశపడితే ఉన్న జుట్టు పోయి చివరకు గుండు మిగిలింది. ఎవడో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్తే ఆఫీస్లోకి పోయి కనుక్కోకుండా ఇక గిట్లాంటి పనులు చేస్తే గిట్లే ఉంటుంది మరి. మొత్తానికి తమిళనాడులో నడిచిన గీ గుండు సీను ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. దేశమంతటా వానలు దంచి కొడుతుంటే ఇక మన లీడర్లు మాత్రం మైకుల ముంగట పెద్ద పెద్ద మాటలు ముచ్చట్లు చెప్తున్నారు. కాస్త గట్టిగా వాన పడితే చాలు ఇక రోడ్లన్నీ చెరువుల్లా మారి కార్లు బైకులు నీళ్ళలో తేలబట్టే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అయితే గల్లీలని ఎట్లున్నాయి అనుకుంటుండ్రు. గా ముచ్చట ఇక మీరే చూడుర్రి. दोस्तों ये देख रहे हो ना, ये सदर बाजार की एशिया की सबसे नंबर 1 माने आने वाली मार्केट है। और देखो इसमें देखो क्या हाल हो रहा है इस मार्केट का। देखो बाइक वगैरह सब कुछ डूब गया है। देखो यहाँ पर बारिश के कारण। ఇగో ఇక్కడ చూసిరు కదా గీ సీను. ఢిల్లీలో వాడలు దంచి కొడుతుంటే కార్లు రోడ్ల మీద కాకుండా చెరువులు తేలినట్టు తేలుతున్నాయి. డబుల్ ఇంజన్ పవర్ చూపిస్తామన్న మోడీ సారు సీఎం రేఖ గుప్తా పాలన ఢిల్లీ పౌరులంతా రోడ్ల మీద పడవలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జనాలు నొచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి మరి గిది మీ డబుల్ ఇంజన్ సర్కార్ మహిమ అంటూ సెటర్లు ఆడుతున్నారు. కానీ మన హైదరాబాద్లో సీన్ చూస్తే గంతగానం లేదు. వానలు పడ్డా కానీ ఇక మన అధికారులు ముందుగానే అలర్ట్ అయ్యి రోడ్ల మీద నీళ్లు నిలవకుండా సాఫ్ చేస్తుండ్రు. ఈ విషయంలో మన సీఎం రేవంత్ ను ఇక ముఖ్యంగా వానలు కూడా డ్యూటీలు చేస్తున్న పోలీసులను అధికారులను మెచ్చుకోవాల్సిందని హైదరాబాదీలు ఖుషి అవుతుండ్రు.
లోకంలో ప్రేమికులు ఎక్కువైపోయి హార్ట్ బ్రేక్ అయిందని దేవదాసుల గడ్డం పెంచుకొని తిరిగేటోళ్ళను మస్తు మందిని చూసినాం కదా. కానీ కోతులకు కూడా మనసులుంటాయా? ఇక గాటి కూడా లవ్ ఫెయిల్యూర్ అని మనసు భగ్నమవుతుందా? అంటే ఇగో ఈ ముచ్చట చూస్తే గది అక్షరాల నిజమేనేమో అనిపిస్తుంది బాయ్. ఒక జూ పార్క్లో జరిగిన కోతుల త్రికోణ ప్రేమ కథ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అవుతుంది. ఇక చూడండి. ఈ గొగ్గి సీన్ చూస్తే ఎవరైనా సరే అయ్యో పాపం ఎంత రంది పడుతుంది అనాల్సిందే. జూ పార్క్ లో 2 కోతులు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని మస్తుగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. కట్ చేస్తే ఇక్కడికి అసలు ట్విస్ట్ వచ్చింది బాయ్. ఇంకో కోతి మస్తు ఆశతో ప్రేమతో తన లవర్ కోసం అరటి పళ్ళు పట్టుకొని వచ్చింది. ఇక తీరా వచ్చి చూస్తే తను మనసు పడ్డ కోతి కాస్త ఇంకొకరిని గట్టిగా దగ్గరకు తీసుకొని జల్సా చేస్తుంది. అది చూసి గా కోతి గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. తెచ్చిన అరటి పండ్లను గాడనే పడేసి నువ్వు నాకు దక్కకుండా పోయినవా అని మనసు నొచ్చుకుంటూ బాధగా కుములుకుంటూ వెనక్కెళ్ళిపోయింది. మనుషుల ప్రేమ కథల కన్నా ఈ కోతి లవ్ స్టోరీ మస్తు ఘాటుగా ఉంది బాయ్. చూసిండ్రు కదా, ప్రేమలు దోస్తానాలు హార్ట్ బ్రేకులు ఇప్పుడు మనుషులకే కాదుల్లా కోతులకు కూడా పాకేసినాయి. అరటి పండు పడేసిపోయినాక దేవదాసు కోతిని చూస్తే మాత్రం మస్తుగా నవ్వొస్తుంది నాకైతే. ఇక మొత్తానికి ఈ కోతుల లవ్ ఫెయిల్యూర్ స్టోరీకి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ మధ్యన ఢిల్లీలో నీటిలొల్లి పేపర్ లీకుల కిరికిరి ఎంత రచ్చరచ్చ లేపిందో చూసినాం కదా. గా దెబ్బకు మన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు నా వల్ల కాదు బై అని నైతిక బాధ్యతతో కుర్చీది రాజీనామా చేసిండు. కట్ చేస్తే ఆ సీట్లోకి మన ప్రధాని మోడీ సారు గబగబా కొత్త విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. సారు కొత్త బాధ్యతలు తీసుకున్నాడో లేదో గా మంత్రి గారి ఆటల ముచ్చట ఒక్కటి బయటకు వచ్చింది. గా వీడియో చూస్తే మంత్రి గారు మస్తు హుషారని తెలుస్తూనే ఉన్నదిగా. మన కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సారు ఎంత టెన్షన్లున్నా ఇంట్లో పిల్లలతో కలిసి ఫుల్ రిలాక్స్ అయిపోతుండు. ఢిల్లీ ఆఫీస్లో ఫైళ్లు పక్కన పెట్టి హుబ్లీ ఇంట్లో చిన్నపిల్లలతో బొమ్మలాట్లాడుతూ ఇక గాళ్ళతో కలిసి కేరింతలు కొడుతున్న ఈ ఫ్యామిలీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తుంది. అలా చూడరి. ఈ వీడియో చూసినా మన సోషల్ మీడియా వీర్లు మాత్రం గట్టిగానే సెటైల్ వేసుకుంటున్నారు. ఇక మన కొత్త విద్యాశాఖ మంత్రి గారు జెన్ జీలతోనే కాదు ఏకంగా జెన్ ఆల్ఫా పిల్లలతో కూడా మస్తుగా ఆటలాడుతుండ్రు అని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు కొడుతున్నారు. టెన్షన్లు పక్కన పెట్టి పిల్లలతో ఆడుకోవడం మంచిదే గాని రేపు ఆఫీస్లో కూడా గిట్లే చిరునవ్వుతో పనులు చక్క పెట్టాలి సార్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారులా. ఈ రోజుల్లో ముసలులను చూస్తే ఏమనుకుంటారు? పాపం వయసు అయిపోయింది ఇక మూలన కూర్చొని రామ రామ అనుకుంటా కాలం వెళ్ళదీస్తారు అనుకుంటారు కదా. కానీ ఒక్కసారికి తాతను చూస్తే మాత్రం మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం బై. అనుభవం ఉంటే వయసుతో పనేముంది చెప్పండి. ఒక పెద్దయిన వయసు మీద పడ్డా కూడా కోర్టులోకి దిగితే కుర్రాలకు పూనకలు తెప్పించిండు. ఈ జోర్దార్ తాత ముచ్చటేందో చూడాలే. ఇక్కడ చూసిరు కదా గిసీను ఇక నెత్తిన జుట్టు నెరిసిపోయినా ఒంట్లో సత్తా మాత్రం అస్సలు తగ్గలేదని నిరూపిస్తున్నాడు ఈ పెద్దాయన. కుర్రాలంతా కలిసి గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ ఆడుతుంటే సారు క్యాజువల్ గా ఎంట్రీ ఇచ్చిండు. ఏందికి ముసలోడొచ్చాడు అని మనోళ్ళు లైట్ తీసుకునే లోపే బాలు చేతిలోకి తీసుకోగానే సీన్ మొత్తం సితరైపోయింది బాయ్. బాల్ పట్టుకొని సారేసిన డ్రిబ్లింగ్ కుర్రాలను బురిడి కొట్టించేసిన షాట్లు చూస్తే ఇక ఏకంగా ప్రొఫెషనల్ ప్లేయర్ లాగా అనిపిస్తుంది. దూరం నుంచి ఇస్తున్న బాల్ కాస్త కరెక్ట్ గా పోయి బాస్కెట్లు పడగానే చుట్టుపక్కల ఉన్నంతా షాక్ తో గాల్లోకి ఎగిరి దూకిరిగా. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే బాయ్. టాలెంట్ కి ముసలితనం రాదు అని గీ తాత నిరూపించిండు. గీ కిక్కెక్కించే వీడియో చూసి నెటిజన్లు కూడా నువ్వు తోపు తాతని నీకు సాటి ఎవ్వరు లేరు బై అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జనరల్గా చిన్నపిల్లలు ఇళ్లలో ఆడుకుంటూ ఇల్లు మొత్తం ఆగమాగం చేస్తుంటూనే
చూడడానికి ముచ్చటగా ఉంటుంది కానీ ఈ కాలం పిల్లలు ఉట్టిగానే ఆడుకుంటలేరు బాయ్, మనకన్నా 100 రెట్లు తెలివిగా ఆడుకుంటున్నారు. గాళ్ళ షార్ప్ మైండ్ చూస్తే మనకి వయసులో ఉన్నప్పుడు ఏం చేసినాం అబ్బా అని మనకే సిగ్గేస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక చిన్న పిల్లాడి వీడియో పడి మస్తుగా హల్చల్ చేస్తుంది. గాడ ఆడుతున్న ఆట వాడుతున్న తెలివి చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయముల్లా. కాస్త మీరు కూడా ఈ వీడియో చూసి మస్తు ఖుషిగండి. ఈ రోజుల్లో పిల్లలకు ఫోన్లు ఇస్తే గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటారు, కానీ ఈ బుడ్డోడు మాత్రం మైండ్కి పదును పెట్టి ఆటలతో ఇంటర్నెట్లో తోపులాగా మారిపోయిండు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా గీడు మామూలుడు కాదబ్బా, ఫ్యూచర్లో పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అంటూ కామెంట్ల మీద కామెంట్ కొడుతున్నారు. సోషల్ కదా బాయ్, గిది గియాల్టీ మన జిగలని అర్థల ధమాకా ఎపిసోడ్. ఒకరేమో సన్మానాలతో మురిసిపోతుండ్రు, ఇంకొకరేమో జేసీబీలతో కుమ్మేస్తుండ్రు. గటు చూస్తేనేమో ఆశపడి గుండ్లు గీయించుకొని లాభో దిబోం అంటున్నారు. లోకంలో ఇట్లాంటి కిరికిరిలు ఉన్నంత కాలము మీ జిగలని వెటకారాలు అస్సలాగవు. రేపు మళ్ళీ గిదే టైంకి ఇంకో అదిరిపోయే ఘాటు ముచ్చటతో మీ ముందుకు వస్తా. గంతవరకు చూస్తూనే ఉండండి మన స్వతంత్ర టీవీ.